ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మావయ్య, బుజ్జి, ఇంత రాత్రిపూట ఇక్కడేం చేస్తున్నావురా? రోజు ఈ టైం కల్లా డిన్నర్ చేసి నిద్రపోతావు కదా. నీ బర్త్డే కేక్ కటింగ్ అవ్వకుండా అప్పుడెలా నిద్రపోతాను మావయ్య? అందరూ నీ కోసం వెయిట్ చేస్తున్నారు. పద మావయ్య, కేక్ కట్ చేద్దాం. నాకు ఇంట్రెస్ట్ లేదురా. కేక్ కటింగ్ వద్దు, ఏమవుతు. అదేంటి మావయ్య, ఎవ్రీ ఇయర్ కేక్ కట్ చేస్తాం కదా, ఈ రోజు ఏమైంది? నాకు మూడ్ ఆఫ్ అయింది. ఎందుకు? ఈరోజు నా బర్త్డే కదా, ఇంట్లో అందరూ విష్ చేశారు. హాస్పిటల్లో మా స్టాఫ్ కూడా విష్ చేశారు, ఒక్కరు తప్ప. ఎవరు మావయ్య? మీ అత్త. మీ అత్తయ్యకి ఈరోజు నా బర్త్డే అని తెలీదో లేదా కావాలనే విష్ చేయలేదో నాకు తెలీదు. ఏం మాట్లాడుతున్నావు మావయ్య? ఈ రోజు నీ పుట్టినరోజు అని అత్తకి ఎప్పుడో తెలుసు. హా? నిన్న నైట్ నిద్రపోతున్న మా అందరినీ లేపి నీ బర్త్డే అని గుర్తు చేసింది అత్తే. ఆ బెలూన్ సెటప్ అంతా అత్తే చేసింది. ఈ రోజు నీ కారు బయట స్నానం చేయించింది ఎవరో చెప్పాలా? మీ అత్తయ్య కదా? కాదు, అమ్మమ్మ. పొద్దున్న నాకు స్నానం చేయించింది అమ్మమ్మ? అవును. నలుగు పెట్టడం, నూనె రాయడం, కుంకుమ రసం పోయడం మాత్రమే అత్తయ్య చేసింది. ఆ తర్వాత అమ్మమ్మని బయటికి రప్పించి నీకు స్నానం చేయించేలాగా ప్లాన్ చేసింది. నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు అమ్మమ్మ వచ్చింది. కళ్ళు తెరవగానే అత్త వచ్చింది. తల తుడుచుకుని రండి. పొద్దున నువ్వు తిన్న పాయసం అమ్మమ్మతో చేయించింది కూడా అత్తనే. నిజమా బుజ్జి? అంతెందుకు, ఇప్పుడు నువ్వు వేసుకున్నవే కొత్త బట్టలు. ఇవి కూడా రాత్రంతా కష్టపడి అత్తనే కుట్టింది. అత్త ఇప్పుడు నువ్వు కట్ చేయబోయే బర్త్డే కేక్ కూడా అత్తే అమ్మమ్మతో తయారు చేయించింది. టెర్రస్ మీద గ్రాండ్ గా కేక్ కటింగ్ ఏర్పాటు చేస్తుంది. అరే, నిజంగా ఇదంతా మీ అత్తే చేసిందా? ఏ, అత్త మీద నీకు నమ్మకం లేదా మావయ్య? ఉంది, కానీ మరెందుకు నాకు విషయం చెప్పలేదు? ఏమో, నాకేం తెలుసు, అది అత్తనే అడుగు. సరే, మీ అత్త ఎక్కడుంది? చెప్పాను కదా, టెర్రస్ పైన కేక్ కటింగ్ కి ఏర్పాట్లు చేస్తుందని. చెయ్యాల్సినవన్నీ చేసేసి మళ్ళీ ఏమీ తెలియనట్టు నటిస్తున్నారా? చెప్తా. ఆలీ గారు ఏం చేస్తున్నారండి? ఈరోజు మీ పుట్టినరోజు కదండి, కేక్ రెడీ చేస్తున్నాను. ఓ, ఈరోజు నా బర్త్డే అని మీకు తెలుసు అన్నమాట. ఎందుకు తెలీదండి, నిన్న మిడ్ నైట్ నుంచి మీకు అందరూ బర్త్డే విషెస్ చెప్తున్నారు కదా. అందరూ చెప్తున్నారు, ఇంట్లో వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు, ఫ్రెండ్స్, హాస్పిటల్లో స్టాఫ్, ఆఖరికి ముక్కు మొహం తెలియని పేషెంట్స్ వాళ్ళ రిలేటివ్స్ కూడా నాకు విషెస్ చెప్పారండి, ఒక్క మీరు తప్ప. ఈరోజు నా బర్త్డే అని నిన్న మిడ్ నైట్ కష్టపడి బెలూన్స్ ఊది ఫ్యామిలీతో సర్ప్రైజ్ విషెస్ చెప్పించారు. హ్యాపీ బర్త్డే రా. పుట్టినరోజు శుభాకాంక్షలు రా మనోడా. మార్నింగ్ మా అమ్మతో తలంటి స్నానం చేయించారు.
నాకెంతో ఇష్టమైన సగ్గుబియ్యం సేమియా పాయసం మా అమ్మతో చేయించి నాతో తినిపించారు. ఇప్పుడేమో కేక్ రెడీ చేస్తున్నారు. ఇన్ని చేసిన మీరు నాకెందుకండి విషెస్ చెప్పలేదు? అందరూ చెప్తున్నారు, మీరు నాకెందుకు చెప్పట్లేదు అని నేనెంత బాధపడుతున్నానో తెలుసా? ఎందుకండి మీరు నాకు విషెస్ చెప్పలేదు? ఆ? మనం పరిచయం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మా ఇద్దరం ఒక్కటిగానే ఉన్నాం. నా దృష్టిలో మీరు వేరు నేను వేరు అన్న ఫీలింగే లేదు. అలాగైతే మీరు కూడా అలాగే ఫీల్ అవుతున్నారని నేను అనుకుంటున్నాను. నేనేదైనా తప్పు చేశానేమో, నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందేమో, అందుకే మీరు నాకు విష్ చేయలేదేమో అన్న బాధ, భయం నాకు రెండు కలుగుతున్నాయి. దయచేసి చెప్పండి. నా వల్ల జరగకూడదు ఏదైనా జరిగితే నేను సరిదిద్దుకుంటాను. ఏంటండి, నేను ఇన్ని మాట్లాడుతుంటే మీరు మౌనంగా ఉన్నారు. నా వల్ల తప్పు జరిగి ఉంటే ఆ తప్పేంటో చెప్పండి. ఆ తప్పుగా నన్ను శిక్షించండి. నేను మీ కోపాన్నైనా భరిస్తానేమో గాని మీ మీ మౌనాన్ని నేను భరించలేనండి. భరించలేను. ఒకప్పుడు నా బర్త్డే చాలా గ్రాండ్గా జరిగేదండి. అందరూ నాకు విషెస్ చెప్పి నాకు గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు. నా పుట్టినరోజు ఆల్మోస్ట్ ఒక పండగలా జరిగేది. అసలు నేనేది మిస్ అయ్యేవాడిని కాదు. ఈరోజు కూడా దాదాపుగా అలాగే జరిగింది. కానీ ఈరోజు ఒక్కటే మిస్ అయింది. అది మీ విషెస్. అందుకు నేను అర్హుణ్ణి కాదా? మీ విషెస్ ని అందుకునే అర్హతే నాకు లేదా? కాదండి, నాకే మీకు విషెస్ చెప్పే అర్హత లేదు. ఏమైందండి? ఎందుకు ఏడుస్తున్నారు? సముద్రం అంత దేవుడు దోసిలి పట్టి గుక్కెడు నీళ్ళు అడిగితే ఎలా ఉంటుందండి? అలాంటిది మీరు నన్ను విషెస్ అడగడం అలా ఉంది.